ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పూజింపదగిన నామంన శుభములు వందనములు. ఈ దిన ధ్యానాంశము తప్పు చేయబడినప్పుడు విస్తరించిన కృప, గ్రేస్ ఎక్స్టెండెడ్ వెన్ రాంగ్డ్. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఈ వచనంలోని మొదటి భాగంను యేసు శిలువపై పలికిన 7 మాటలలో మొదటి మాటగా ఈ పరిశుద్ధ వారంలో మనం ధ్యానించడం పరిపాటి. ఇది చాలా అసాధ్యమైన ప్రార్థన. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే, శిలువపైన యేసు ప్రభువు మేకులతో కొట్టబడి వాటి ఆధారంగా వేలాడుతూ శ్రమల వలన అలసిపోయి శారీరకంగా మానసికంగా తీవ్ర వేదనలో ఉన్నాడు. ఆయన నిర్దోషి, ఏ నేరము పాపము చేయలేదు. ప్రేమను బోధించాడు, మంచిని పంచాడు. అక్కడ ఉన్న అనేకులు ఆయన వలన మేలు పొందిన వాళ్ళు, కానీ వాళ్ళు ఆయనను కొట్టి హింసించి సిలువ వేసి ఎగతాళి చేస్తున్నారు. అయితే ఆయన అవమానం, బాధ, అన్యాయం, హేళన వీటన్నింటి మధ్య ప్రతీకారాన్ని కాకుండా క్షమని ఎంచుకున్నాడు. పరలోకపు తండ్రికి అత్యంత ఆశ్చర్యకరంగా ఒక ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని. ఇదే తప్పు చేయబడినప్పుడు విస్తరించిన కృప. కృప యొక్క స్వరూపాన్ని గమనిద్దాం. సాధారణంగా మనకు అన్యాయం జరిగినప్పుడు సహజంగా మన హృదయాలు కఠినమవుతాయి. మనకు ద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని, మనకు న్యాయం జరగాలని కోరుకుంటాం. కానీ యేసు శిలువపై పలికిన ఈ కృపావాక్యం ద్వారా మనకు 3 ముఖ్యమైన విషయాలను నేర్పుతున్నాడు. మనకు అన్యాయం జరిగినప్పుడు లేదా ఎవరైనా మనకు ద్రోహం చేసినప్పుడు మనం ఎలా స్పందించాలో ఈ వాక్యం మనకు దిశానిర్దేశం చేస్తుంది. మొదటిది దృక్పథాన్ని మార్చుకోవడం. యేసు ప్రభువు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు. అక్కడ ప్రభువు పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వారు ఎంతటి అజ్ఞానంలో, పాపపు బంధకాల్లో ఉన్నారో ఆయన చూశాడు. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు వారిలోని చెడును మాత్రమే కాకుండా వారిలోని వేదనను, అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కృప అంటే గాయాన్ని కప్పిపుచ్చటం కాదు, ఎదుటి వారి బలహీనతను అర్థం చేసుకునే పరిణతి. వారికి తెలియదు అని చెప్పటం ద్వారా యేసు వారి ఆత్మీయ అంధత్వాన్ని గమనించి కరుణ చూపించాడు. రెండవది దేవునికి అప్పగించడం. యేసు, తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. వారు తనని హింసిస్తున్నారు. యేసు ప్రభువు వారి క్షమాపణను ఎదురు చూడలేదు, కానీ వారిని క్షమించమని తండ్రికి విన్నవిస్తున్నాడు. క్షమించడం అనేది ఎదుటి వ్యక్తి పశ్చాత్తాపం మీద ఆధారపడి ఉండకూడదు. అది మనకు దేవునికి మధ్య ఉండాలి. ఎదుటి వ్యక్తి మారతాడో లేదో మనకు తెలియదు, కానీ మన హృదయంలోని ద్వేషాన్ని వదిలేయటం మన చేతుల్లోనే ఉంది. మూడవది, పరిస్థితులతో సంబంధం లేకుండా కృపను చూపడం. యేసు శిలువ మీద వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్న సమయంలోనే సైనికులు ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేస్తున్నారు. ఆయనకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ సమయంలో కూడా ఆయన వారిపై కృప చూపించాడు. యేసు జీవితమంతా కృపతోనే నిండి ఉంది. అది ఆయన జీవన శైలి. క్షమించడానికి పరిస్థితులు అనుకూలించే వరకు మనం వేచి ఉండే అవసరం లేదు. కృప అనేది ఎదుటి వారి మంచితనం వలన వచ్చే ప్రతిచర్య కాదు, అది మనలో ఉన్న దైవిక గుణం. మనమందరం దేవుని కృపకు పాత్రులమే. మన పాపాలను దేవుడు క్షమిస్తున్నప్పుడు ఇతరులను క్షమించే బాధ్యత మనపై ఉంది. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమనే ఆజ్ఞ ప్రభువు మనకిస్తున్నాడు. ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి అని చెప్తున్నది. అన్యాయం జరిగినప్పుడు కృపను చూపటం బలహీనత కాదు, అది దేవుని ప్రేమ యొక్క లోతు. బాధ మధ్యలో క్షమించగలగడం గొప్ప ఆత్మీయ బలం. ప్రార్థన, క్షమ, ప్రేమ దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. కృప చూపడం అత్యంత ద్వేషపు విషవలయాన్ని ఆపుతుంది. తండ్రి, వీరిని క్షమించు అని మనం ప్రార్థించినప్పుడు మనల్ని మనం ద్వేషం అనే జైలు నుండి విడుదల చేసుకుంటున్నాం. దైవ గ్రంథంలో మనం గమనిస్తే సౌలు సంఘాన్ని హింసించాడు, విశ్వాసులను చంపించాడు. అయినా దేవుడు అతడిని క్షమించాడు, తనకు బలమైన ఆయుధంగా ఉపయోగించుకున్నాడు.
అపొస్తలుడుగా పౌలు రూపాంతరం పొంది అనేక సంఘాలకు మాదిరిగా ఆశీర్వాదకరంగా మారాడు. అందుకే 1 తిమోతి 1 అధ్యాయము 13 మరియు 16 వచనములలో తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరించబడితిని. యేసుక్రీస్తు తన పరిపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని అని సాక్ష్యమిస్తున్నాడు. ఈరోజు మన కుటుంబంలో, సంఘంలో, పని స్థలంలో మనకు బాధ కలిగించిన వారిని ప్రార్థనలో దేవునికి అప్పగించడం, క్షమించడం ద్వారా మన హృదయం స్వస్థత పొందటమే కాదు, దేవుని ప్రేమకు సాక్షిగా లోకంలో కృపను విస్తరించే వారిగా నిలబడగలుగుతాం. మన గాయాలు ఎంత లోతుగా ఉన్నా సిలువపై యేసు చూపిన కృప వాటికంటే లోతైనది. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, సిలువపై నీవు చూపిన కృప కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మాకు అన్యాయం చేసిన వారిని నీ కృపతో క్షమించే హృదయాన్ని మాకు దయచేయము. మా దైనందిన జీవితంలో నీ కృపను విస్తరించే వారిగా మమ్మల్ని నడిపించుము. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.